హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి థాట్స్. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా గవ్వలు. బియ్య పిండితో మసాలా గవ్వలను చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం మైదా పిండిని ఉపయోగించి గవ్వలను అదే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా హెల్తీగా బియ్య పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి సుమారుగా 20 days వరకు నిల్వ ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు కారం, మీకు ఇందులో జీలకర్ర పొడి అది కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రమే వేస్తున్నాను. ఇవి వేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులను వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇది కరాచీ రవ్వ అంటూ ఉంటాం కదా, దానినే 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత 1 కప్ బియ్య పిండిని వేసుకోవాలి. ఇలా బియ్య పిండిని వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 minutes పాటు వాటర్లో పిండిని ఉడికించుకోవాలి. ఇలా మనం వంట సోడా వేయడం వల్ల గవ్వలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతితో అనేది పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతికి ఎంత వేడైతే మనం తట్టుకోగలమో ఆ వేడిలో ఉన్నప్పుడు పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. ఒకవేళ కలుపుకోవడానికి కుదరకపోతే 1 స్పూన్ వరకు వాటర్నైనా వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గవ్వలు చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి, స్పైసీగా కూడా ఉంటాయి. మసాలా గవ్వలు కాబట్టి ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనం బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇది గవ్వలు చేసుకోవడానికి యూస్ చేసి గవ్వల పీట. దీనికి ఆయిల్ని అప్లై చేసుకుని ఈ విధంగా గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఇలా బియ్య పిండితో మసాలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గవ్వల పీట లేకపోతే ఈ విధంగా ఫోర్క్ను ఉపయోగించి ఈ విధంగా కొత్తగా డిజైన్ కూడా వీటిపైన వేసుకోవచ్చు. ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం గవ్వలన్నింటినీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలని వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోలేము కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకి గవ్వలు అనేది ఇక్కడ ప్రిపేర్ అయిపోయినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలినన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు చాట్ మసాలా, కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలా అనేది ఆప్షన్ మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం 1 month వరకు స్నాక్స్ని ఈజీగా తినేయచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటాయి. మీరు మైదా పిండితో చేసే వాటికంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.